నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరం నుండి మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సుమారు 5 బస్సుల్లో 320 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏలూరు పిఎన్ఆర్ గ్రౌండ్స్కు జై జగన్, జై తోట త్రిమూర్తులు అంటూ నినాదాలతో బయలుదేరారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు కట్ట మురళి మాట్లాడుతూ 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారని, మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఇక్కడ నుండి ఏలూరు సభకు తరలి వెళ్తున్నామని అన్నారు. ఓకే ఏలూరు జిల్లాలో దెందులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నేను సిద్ధం అనే కార్యక్రమానికి మండపేట నియోజకవర్గ తోట త్రిమూర్తుల గారి ఆధ్వర్యంలో కపిలేశ్వరం గ్రామం నుంచి వందలాదిగా 5 బస్సుల్లో వందలాదిగా జనాలు తరలి వెళ్తున్నాం. అలాగే కపిలేశ్వరం గ్రామంలో నుంచి ప్రతి ఒక్కరు కార్యకర్తలు నేను సిద్ధం అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి బస్సులు ఎక్కి వందలాదిగా జనాలు తరలి వెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సిద్ధం కార్యక్రమానికి తోట త్రిమూర్తుల గారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళి భారీగా అందరినీ రావాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై తోట, జై కవర్ చేయండి. మరి మండపేట నియోజకవర్గంలో మేము సిద్ధమని దాంట్లో మేము సిద్ధముగా ఉన్నామండి. ఏలూరు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే మరి సభలోకి మేమందరము నాయకులు కపిలేశ్వరం నుంచి మరి 5 బస్సులుగా మేము తరలించుకున్నామండి. మరి నియోజకవర్గంలో 150 బస్సులు 100 బస్సులే చెప్పారు. 150 బస్సులు పెట్టుకుని మరి నియోజకవర్గంలో మేము సిద్ధం కార్యక్రమానికి మేము సిద్ధపాటులో మేము బయలుదేరుతున్నామండి. మరి ఇంకా వస్తామని చాలా మంది ఆఫీసులతో మరి జగన్ గారి ప్రోగ్రాం అన్నప్పటికీ కూడా మేము వస్తామని చాలా సంతోషిస్తున్నారండి. అయినా మరి అందరం కూడా తరలి వెళ్తున్నామండి. మరి తరలి వెళ్తున్నాం. ఈ సిద్ధం కార్యక్రమానికి జయప్రదం చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని 175 సీట్లు 175 సీట్లతో మరి గెలుపొందుకుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ బ్యానర్లో మరి ముందులో మరి వచ్చే ఎన్నికల్లోకి మరి సిద్ధపాటు ఉన్నాం. కాబట్టి ఈ సిద్ధపాటులో మేము సిద్ధము, మీరు సిద్ధమా అది మాత్రం గుర్తుంచుకుంది. మేము సిద్ధపాటులో ఉండి 175 మెజార్టీతో గెలుస్తామని ఈ నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు గారిని అత్యంత మెజార్టీతో గెలుస్తామనేసి మేము జరుగుతుంది.